క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ రోజున జర్మనీలో ఒక ఇంటికి వచ్చాను. వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళంగానే ఇక్కడ నాకు సిలువ స్వరూపం కనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఈ సిలువ స్వరూపం. ఈ సిలువ స్వరూపాన్ని ఇటలీ దేశం నుంచి తీసుకొని వచ్చారు. ఈ ఇంటి వారు సాయంత్రం పూట ఈ సిలువ దగ్గరికి వచ్చి జపమాల చెప్పుకుంటూ ఉంటారు, లేకపోతే సిలువ మార్గం చేస్తారు, లేకపోతే చిన్న ప్రార్థనలు వీరి యొక్క గార్డెన్లో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. నిజంగా నాకు ఇంటికి రాగానే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఇంత విశ్వాసంగా వీరు ఈ యొక్క గార్డెన్లో ఒక సిలువని ఇలా ప్రతిష్ఠించుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం నాకు చాలా నచ్చింది వీళ్ళ గార్డెన్లో. దీని పక్కన మనం ఒక చిన్న టేబుల్ లాగా చూస్తూ ఉన్నాం. ఈ టేబుల్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి గురువు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికి విచారణ గురువు యొక్క పర్మిషన్తో, అనుమతితో ఇక్కడ దివ్య బలి పూజని సమర్పించటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ ఒక చిన్న బల్ల, ఒక టేబుల్ లాగా వీరు ఇక్కడ తయారు చేశారు. నిజంగా ఇది నాకు చాలా సంతోషం, ఆనందం అనిపించింది ఈ యొక్క గార్డెన్లో చూడగానే. నేను ఒకసారి మీకు ఇక్కడ గార్డెన్ కూడా చూపిస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ గార్డెన్లో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను బాగా ఆకర్షించినది ఏంటంటే ఈ గార్డెన్లో ఈ సిలువ స్వరూపం. ఈ యొక్క సిలువ స్వరూపం, ఇటలీ నుంచి తేవబడినటువంటి ఈ సిలువ స్వరూపం నన్ను చాలా బాగా ఆకర్షించింది. మీ యొక్క గృహాల్లో కూడా, మీకు కూడా గార్డెన్ కానీ తోట కానీ ఏమైనా ఉంటే ఆ తోటలో సిలువ స్వరూపాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఆ తోటలోకి వెళ్ళినప్పుడు, గార్డెన్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం దేవుణ్ణి స్మరించుకోవడానికి ఆ సిలువ స్వరూపం ఎంతగానో నీట్గా ఉంటుంది, మనల్ని కాపాడుతుంటుంది. దేవుని కృప మన వెంటనే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఎంత చక్కగా గార్డెన్ లాగా, ఎంత అందంగా ఈ గార్డెన్ ఉందో మీ కొరకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఒక చిన్న నీళ్ళతో వాళ్ళు ఒక తొట్టిలాగా చేశారు, చేపలు అవి ఉంటాకి. సో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రార్థన మర్చిపోకుండా మీ తోటలో అయినా, ఇళ్ళల్లో అయినా, ఇంకెక్కడైనా అక్కడక్కడ సిలువ స్వరూపాలు ఇలా ప్రతిష్ఠించుకుంటూ ఉంటే, మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఆ సిలువను చూడంగానే పితాపుత్ర వేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కొంతమంది అనుకుంటారు విగ్రహారాధన ఇదని అనుకుంటారు. అది చాలా పొరపాటు. అలా కాదు. మనం అలా యేసు ప్రభు స్వరూపం చూడంగానే ఒకేసారి మనం సిలువ గుర్తు వేసుకుంటాం, దేవుని స్మరించుకుంటాం. కాబట్టి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను కాచి కాపాడుదురుగాక. ఆమెన్.